మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్లో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి సమయంలో 314 అనే రూమ్ లో ఒకసారిగా పైకప్పు కిందకి కూలిపోయింది. అయితే ఆ రూమ్ లో ఉన్నటువంటి వారు ఒకసారిగా పరుగులు తీశారు. ఇద్దరికి కూడా గాయాలైనట్టయితే తెలుస్తోంది. అయితే నా వెనక కనిపిస్తున్నటువంటి ఇదే మినర్వా గ్రాండ్ హోటల్. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ హోటల్స్ అనేది చాలా ప్రాముఖ్యం పొందినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 2007లో స్థాపించినటువంటి ఈ హోటల్స్ ఇప్పటివరకు కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ ఒక బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఫిట్నెస్ చెక్ చేయడంలో ఈ హోటల్ యాజమాన్యం వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 60 రూములు దాకా ఉంటాయి, 2 హాల్స్ ఉంటాయి, అదే రకంగానే రెస్టారెంట్స్ కూడా ఈ హోటల్స్ లో ఉంటాయి. అంటే చాలా లగ్జరియస్ గా ఉండేటువంటి హోటల్స్ లో చాలా మంది కూడా అంటే సంపన్నులు ఎక్కువ కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకుని వస్తూ ఉంటారు. సో నిన్న అర్ధరాత్రి 12-1 గంట సమయంలో ఆ ఒక 314 అనేటువంటి రూమ్ లో పైకప్పు ఏదైతే సీలింగ్ ఉంటుందో ఆ ఒక పిఓపి మొత్తం కూడా ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో ఆ రూమ్ లో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ రూమ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా కంప్లీట్ గా బయటికి పరుగులు తీశారు. దీంతో ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వారే పోలీసుకి ఇంటిమేషన్ ఇవ్వడంతో హోటల్లో ఉన్నటువంటి వారినందరూ కూడా హుటాహుటిన ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం లోపల ఎవరు కూడా లేరు, అందరినీ కూడా బయటికి పంపించేశారు. అయితే ఆ ఒక్క హోటల్ రూమ్ లో జరిగినటువంటి సీన్ ఏదైతే ఉందో ఆ పైకప్పు కూలిపోయినటువంటి దృశ్యాలని ఇక్కడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఆ పైకప్పు కూలాల్సి వచ్చిందో, అసలు ఈ ఒక బిల్డింగ్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఏమైనా కొంత తగ్గిందా, లేకపోతే పైన పిఓపి మాత్రమే అక్కడ కొలాప్స్ అయిందా అనే దానిపైన కూడా ఇప్పటికే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు అంటే లగ్జరీ హోటల్స్ కావచ్చు, అంటే మిగతా హోటల్స్ కి సంబంధించి ఫిట్నెస్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. బట్ ఈ హోటల్ విషయంలో ఎందుకు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు, అసలు యాజమాన్యం కూడా దాన్ని ఎందుకు పట్టించుకోలేదో తెలియనటువంటి పరిస్థితి. అంటే సాధారణమైనటువంటి మనుషులు పర్సన్స్ కావచ్చు, అంటే ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది, రూమ్స్ కూడా అత్యధిక ధరలతోనే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఇంత లగ్జరియస్ గా ఉండేటువంటి ఈ హోటల్స్ లో ఎందుకు ఆ చెక్ అనేది చేయలేదనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2007 నుంచి అంటే ఓర్వశి హోటల్ గా ఉన్నటువంటి దాన్ని మినర్వా హోటల్ గా మార్చారు. అంటే దీన్ని దాదాపు లోపల ఫుడ్ విషయంలో కావచ్చు, లేదంటే రూమ్స్, అకామిడేషన్, డైనింగ్ హాల్స్ ఇవన్నీ కూడా చాలా లగ్జరియస్ గా ఉంటాయి. సో అటువంటి హోటల్లో ఎందుకు ఇటువంటి ప్రమాదం జరిగిందనే దానిపైన కూడా అందరూ షాక్ కు గురవుతున్నారు. అంటే ఇప్పటివరకు హోటల్లో ఉన్నటువంటి వారినే కాకుండా ఇప్పటివరకు బుక్ చేసుకున్నటువంటి వారిని కూడా క్యాన్సిలేషన్స్ చేపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ హోటల్లో స్టే చేసినటువంటి వారిని కంప్లీట్ గా ఇప్పటికే వేరే ప్రాంతానికి తరలించినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ముందుకు వెళ్ళి చూడొచ్చు, కంప్లీట్ గా డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. అయితే మినర్వా గ్రాండ్ హోటల్ దాదాపు ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి నడపబడుతోంది. అప్పటి నుంచి కూడా ఎటువంటి రిమార్క్ అయితే ఇప్పటివరకు రాలేదు. అయితే వచ్చేటువంటి కస్టమర్స్ కూడా ఇక్కడ స్టే చేసేటువంటి వారంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటారు. సో అటువంటి మినర్వా హోటల్లో ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా కూడా అందరూ షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా దానిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే బిల్డింగ్ స్ట్రెంత్ కి సంబంధించి కూడా ఎటువంటి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నారు. అదే రకంగానే లోపల ఒక రూమ్ లో ఉన్నటువంటి పైకప్పు కింద కూలిపోయింది కాబట్టి సో ఆ ప్రాంతంలో ఎటువంటి స్ట్రెంత్ అక్కడ కనిపిస్తోంది అనే దానిపైన కూడా ఇప్పటికే మానిటరింగ్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఏదైతే పైకప్పు కూలిపోయింది కాబట్టి అది కేవలం డిజైన్ చేసినటువంటి పిఓపినే కూలిందా, లేకపోతే బిల్డింగ్ సంబంధించి అంటే కాంక్రీట్ కి సంబంధించి ఏమైనా కూలిందా అనే దానిపైన కూడా చూస్తున్నారు. కాకపోతే మనం విజువల్స్ లో చాలా క్లారిటీగా చూడొచ్చు, పైన ఏదైతే బీమ్ రాడ్స్ అయితే వేస్తారో ఆ రాడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే లోపల పైన బిల్డింగ్ ఉన్నటువంటి అటాచ్మెంట్ కిందకి కూలిపోయినటువంటి పరిస్థితి. సో ఆ రూమ్ లో సంబంధించినటువంటి ఒక్కో రూమ్ లోనే కూలిందా, లేకపోతే పక్క రూమ్ లో కూడా ఏదైనా డ్యామేజ్ జరిగిందా అన్న దానిపైన కూడా ఇప్పటికే లోపల పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని స్ట్రెంథెన్ చేసిన తర్వాత మళ్ళీ
ఈ ఒక హోటల్ ని పునఃప్రారంభించాలా లేకపోతే అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఈ హోటల్ అయితే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెంటనే దీన్ని స్ట్రెంత్ చూసి అనుమతులు ఇస్తామని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి హోటల్ యాజమాన్యం మొత్తం కూడా కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఖాళీ చేసినటువంటి పరిస్థితి. అయితే రూమ్స్ బుక్ చేసుకున్నటువంటి వారిని ఇప్పటికే క్యాన్సిల్ చేయించారు. అయితే ఉండేటువంటి వారిని మొత్తం కూడా వేరే హోటల్ కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం హోటల్ ముందంతా కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ఉన్నారు. చూడొచ్చు, ఎవరు కూడా రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది వస్తున్నటువంటి ఇప్పటికే రూమ్స్ బుక్ చేసుకున్నటువంటి వారు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇంటిమేషన్ చేసి మళ్ళీ వెంటనే వేరే ప్రాంతానికి వేరే హోటల్కి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. అయితే నిన్న అర్ధరాత్రి దాదాపు 12 గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి సో ఆ టైంలో ఉన్నటువంటి హోటల్ సంబంధించినటువంటి రూమ్స్ బుక్ చేసినటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు, బయటికి పరుగులు తీశారు. సో అనే దానిపైన కూడా కంప్లీట్ గా ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కంప్లీట్ గా ఇక్కడ హోటల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం సార్ ఏం జరిగింది సార్? అసలు స్ట్రెంత్ ఏం లేదా లేకపోతే ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిన దానికి రీజన్స్ ఏదంటారు? బిల్డింగ్ ఏం కొలాప్స్ కాలేదమ్మా, అది వాటర్ దిగి సీలింగ్ మామూలుగా పిఓపి కదా ఊడి పడిపోయింది. రాడ్స్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని. అదే రాడ్స్ కాడికి సీలింగ్ ఊడిపోయింది. అదేం డ్యామేజ్ అయ్యే సమాచారం కదా, వాటర్ లీకేజ్ వల్ల జరిగింది. అది దాన్ని మామూలుగా రెక్టిఫై చేసుకోవచ్చు, దీనికి అంత ఇదేం లేదు. దాని ఫిట్నెస్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు కదా, కొంతమంది స్టే చేస్తూ ఉంటారు బయట, అంటే ఎక్కడెక్కడ నుంచో కూడా వచ్చి ఈ హోటల్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ చెకింగ్స్ ఏం చేయలేదు అంటే అది కనపడదు మామూలుగా, అది లోపల ఉండేది కదా, సీలింగ్ లోపల ఉండేది కాబట్టి కనపడదు. దాన్ని మొత్తం ఇంకా రెక్టిఫై చేయాలి అంతే, ఇంకా దాని గురించి ఏమి అంత సీరియస్ అయితే ఏం లేదు. లోపల ఉన్నటువంటి పిఓపి అది పైన ఉన్నటువంటి వాటర్ కారణంగా కొంత ఊడిపోయి కింద పడిపోయింది, కానీ స్ట్రక్చర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి బీమ్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే మళ్ళీ దాన్ని పరిశీలించి అధికారుల అనుమతితో మళ్ళీ హోటల్ని పునఃప్రారంభిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్స్తో ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాకుండా ఇప్పటివరకు బుక్ చేస్తున్నటువంటి వారందరూ కూడా షాక్ గురయ్యారు. అసలు ఈ హోటల్స్ లో ఎంతవరకు జాగ్రత్తలు ఉన్నాయి, అదే రకంగానే ఎంతవరకు ఫిట్నెస్ ఉన్నాయి అనే దానిపైన కూడా వాళ్ళు కొంత సందేహం వ్యక్తం చేసినటువంటి అయితే కనిపిస్తోంది.